హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి clickretina.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మనకైతే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మనకి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. గ్రేటర్ కోల్కతా ఏరియాలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో ఒక రోజు క్రితమే అంటే 1 డే బిఫోర్ ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 1 డే అగో. ఇప్పటి వరకు 100 మంది పైగా దరఖాస్తుపై క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. మనకైతే నెలకు 10,000 నుండి 12,000 వరకు కూడా మనకి జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రిమోట్ స్థానం అన్నమాట ఇది. మీరు పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎవరు మిస్ కావద్దు ఇటువంటి నోటిఫికేషన్కి. పూర్తి సమయం అన్నమాట, ఫుల్ టైం వర్క్గా మీరు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్కి మరియు రెజ్యూమ్కి ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయో అనేది కూడా మీరు మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. ఓకే, ఉద్యోగం గురించి చూసుకుంటే నైపుణ్యాలు వచ్చేసరికి లైవ్ చాట్ చేయడము, అలాగే ఈమెయిల్ చేయడము, ఈమెయిల్ సపోర్ట్గా ఉండడము, అలాగే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలన్నమాట. అంటే క్వశ్చన్స్కి మీరు సాల్వ్ చేసే విధంగా అనమాట. ఓకేనా, కస్టమర్ సపోర్ట్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. మేము కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కోసం చూస్తున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఫ్రెషర్స్ అయినా కావచ్చు మరియు ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్కి. అంటే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ పాత్రపై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మేము గట్టిగా ప్రోత్సహిస్తున్నాము. ఈ పాత్రకు పరిగణించబడాలంటే మీకు మంచి కమ్యూనికేషన్ మరియు రచనా నైపుణ్యాలు ఉండాలి. అవి ఓపిక, సానుభూతి మరియు ఉద్వేగభరితంగా కమ్యూనికేట్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. కస్టమర్ కేర్ నిపుణులకు కూడా సమస్య పరిష్కారం సహజంగానే వస్తుందన్నమాట. కస్టమర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి లేదా ఫిర్యాదులను పరిష్కరించడానికి తగినంత సమాచారము వారి వద్ద లేకపోతే దర్యాప్తు చేయడంలో నమ్మకంగా ఉండాలి అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్సెల్ పరిజ్ఞానం బాగా ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్ అనేది ఒక పార్ట్ అనమాట. ఆ యొక్క నాలెడ్జ్ అనేది మీరు గ్రాప్ చేస్తే మీకు ఆ యొక్క నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. మేల్ అండ్ ఫీమేల్స్ భేదం లేకుండా ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి అర్హత వచ్చేసరికి బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి మీకు ఉండాలి. సహాయం కోసం చురుకైన వ్యూహాన్ని కలిగి ఉండే విధంగా మీరు ఉండాలన్నమాట. గడువులను పాటించే సామర్థ్యం కూడా మీకు ఉండాలి. అలాగే ఉత్పత్తి పరిజ్ఞానం కూడా మీకు ఉండాలి. సమయ నిర్వహణ నైపుణ్యాలు కూడా మీకు ఉండాలన్నమాట. చురుకైన శ్రవణం మరియు స్పష్టమైన ఉచ్చారణతో సహా బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. సో శ్రవణం అంటే వినడం అన్నమాట. సో ఉచ్చారణ అంటే మనం మాట్లాడే మాట అనేది కరెక్ట్గా పలికే విధంగా ఉండాలన్నమాట. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, విభేదాలను తగ్గించడం మరియు వ్యూహాత్మకంగా తీవ్రతరం చేయడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. మల్టీ టాస్క్ చేయగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరము. అలాగే సమయాన్ని నిర్వహించడము మరియు ప్రాధాన్యత ఇవ్వడము అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. వ్యక్తిగతంగా మరియు జట్టు సభ్యునిగా పనిచేసే సామర్థ్యం అనేది చాలా అవసరం అన్నమాట. మీకు ప్రయోజనాలు వచ్చేసరికి అనుభవం మరియు పనితీరు ఆధారంగా పోటీ జీతం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది.
సహకార వాతావరణంలో డైనమిక్ మరియు ప్రతిభావంతులైన బృందంతో కలిసి పనిచేసే అవకాశం అనేది చాలా అవసరం అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కంపెనీలో కెరీర్ వృద్ధి మరియు అభివృద్ధి అవకాశాలు అనేవి మీకైతే చాలా ఉంటాయి అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరియు పరిశ్రమ ధోరణులతో తాజాగా ఉండడానికి శిక్షణ మరియు వనరులను పొందడం అనేది చాలా అవసరం అన్నమాట. ఉద్యోగ రకాలు వచ్చేసరికి ఫుల్ టైం వర్క్. సో ఫ్రెషర్స్కి ప్రతి ఒక్కరికి కూడా జీతం అనేది 10,000 నుంచి 12,000 వరకు కూడా ఉంటుంది అనమాట. షిఫ్ట్ వచ్చేసరికి డే షిఫ్ట్ అనేది ఉంటుంది. పని స్థానం వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. కావాల్సిన నైపుణ్యాలు వచ్చేసరికి మనకి లైవ్ చాట్ చేయడం రావాలి, ఈమెయిల్ సపోర్ట్ చేయడం రావాలి, సో ఆన్సర్స్ ఇవ్వడం రావాలి, ప్రతి క్వశ్చన్ కూడా కస్టమర్ సపోర్ట్గా మీరు ఉండాలి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ వివరాలు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది లింక్ అనేది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఈ యొక్క లింక్కి ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్ని ఓపెన్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.